అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వివాదం అనేది ఒక కొలిక్కి వచ్చిందని అనుకోవాలి ఎందుకంటే సుప్రీం కోర్టుకి సంబంధించి ఒక సిట్ ని ఏర్పాటు చేశారు ఈవెన్ ఎందుకంటే స్వతంత్రంగా అంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి చేయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇరు పార్టీల మధ్య నమ్మకం లేక ఈ విధంగా సిట్ ని ఏర్పాటు చేశారా లేకపోతే ఎలాంటి ఉద్దేశంతో చేశారు అనేది నటకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నటకుమార్ గారు సార్ ఇప్పుడు సిట్ ని ఏర్పాటు చేసి అసలు రాష్ట్రానికి సంబంధం లేకుండా వేరే ప్రభుత్వానికి సంబంధం లేకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈ విచారణ అనేది జరిపిస్తున్నారు అంటే ఈ ప్రభుత్వమే ఏదైనా అతలాకుతలంగా వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా చేయడానికి ఈ విధంగా చేసిందంటారా ఎందుకు ఈ విధంగా సిట్ని ఏర్పాటు చేశారంటారు సుప్రీంకోర్టు వారు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ని మనం ఓపెన్ చేయాలి స్వాగతించాలి వాళ్ళు ఆల్రెడీ నిజ నిజాలు ఏంటో వాళ్ళు తేలుస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం మనకు ఉంది ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పరు దేవుడి మీద రాజకీయం చేయరు దేవుడు ఆయన కలియుగ దైవం ఆయన విలువేల్పు కనుక రాజకీయం దేవుడి మీద చేయరు ఆయన అక్కడ తప్పు జరిగింది అన్ని చూసుకొని సాక్ష్యాధారాలతోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సిట్ అంతా కూడా సిట్కి ఏర్పాటు చేసి అది ఎలా జరిగింది ఏంటని ఇస్తారు అది సిట్ వారు నిర్ణయిస్తారు అట్ల కోసం మనం ఇంకా కోర్టులో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు రెండోది ఏంటంటే 5 సంవత్సరాల్లో కలియుగ దేవుని వెంకటేశ్వర స్వామి దగ్గర అన్యాయం జరిగింది మొత్తం టోటల్గా అక్కడ బాగా ఇబ్బంది జరిగిందని మాత్రం చెప్పగలుగుతాం ధర్మదర్శనం టికెట్ల నుంచి 300 రూపాయల టికెట్ల నుంచి 500 రూపాయల టికెట్ల నుంచి విఐపి దర్శనం నుంచి కళ్యాణం టికెట్ల నుంచి మొత్తం టోటల్గా బ్లాక్లో అమ్ముకున్నది వాస్తవం ధర్మారెడ్డి గారు విజయ్ కుమార్ రెడ్డి ఐఎంపీ కమిషనరు మొత్తం టోటల్గా ఉచిత అన్నదానంలో కూడా క్వాలిటీ లేకుండా చేశారనేది వాస్తవం ఆధ్యాత్మ ఉదయం లెగిస్తే మొత్తం గోవింద నామస్వరాలతో జరగవలసిన మొత్తం ఆధ్యాత్మిక తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని ఇబ్బందులు కలిగేవనేది వాస్తవం ఉదయం లెగిస్తే దేవుడు నామస్వరంతోనే ఉండాలి అలాంటిది అక్కడ మంగ్లీ గారిని పెట్టడం కూడా తప్పు మంగ్లీ గారిని ఆమె భక్తురాలే కావచ్చు ఎస్విసి ఛానల్లో భక్తురాలే కావచ్చు కానీ ఆమె పాడే పాటలు కూడా కొన్ని అటున్నాయి కొన్ని ఇటున్నాయి కొన్ని అలాంటివి అక్కడ మనం ఉదయం లెగిస్తే మన నామస్వరం గోవిందా నామస్వరంలో ఉండేటప్పుడు అలాగే ఆమెను పెట్టడం కూడా అక్కడ తప్పని నేను భావిస్తున్నాను వ్యక్తిగత భావిస్తున్నాను అలాగే మొత్తం టోటల్ శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల కోసం స్మగ్లింగ్ చేయడానికి మొత్తం అడవినంతా కొట్టివేసి మొత్తం అడవినంతా కొట్టేశారు అడవిని కొట్టేసి టోటల్గా నిర్వేదం చేసేసి మొత్తం టోటల్గా అక్కడ ఆ వన్యప్రాణులన్నింటికి కాలనటకలు వచ్చాయి ఆ కాలనటక మీద వస్తున్న వన్యప్రాణులు వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రజలకు ఇబ్బంది కలిగింది కాదు అక్కడ కుంభకోణం చేశారు కర్ర తీసుకోండి 300 రూపాయలు ఇవ్వండి కర్రతో పుల్ని కొట్టండి కర్రను తీసుకోండి కర్రతో పుల్ని కొట్టండి ఆ పుల్ని కొట్టి మళ్ళీ కర్ర తీసుకొచ్చి కిందకి ఇవ్వాలంట అంటే ఎక్కేటప్పుడు కర్ర అవసరం దిగేటప్పుడు ఏ బస్సులోనో ఏ ఆటోలోనో ఏ లారీలోనో వస్తాడు కర్ర దొరుకుతుందమ్మా దర్శనం ఎలా చేసుకుంటే ఆ కర్రని ఎలా కాపాడుకుంటారు అంటే ఆ కర్ర అక్కడ వదిలేస్తారు ఈ 300 రూపాయలు పోయినట్టే అంటే మన భక్తుల వీక్నెస్ని మీరు క్యాష్ చేసుకుంటారు తప్పే కదా ఇక్కడ కూడా కుంభకోణమే ఇవన్నీ కుంభకోణాల మయం అయిపోయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉండికి వెళ్ళింది కనుక దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎందుకు కేసు పెట్టట్లేదు దీని మీద ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా చూసుకుంటున్నాం అంటే ఇవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీటి మీద కూడా విచారణ చేయాలి అలాగే సనాతన ధర్మం అంటే దేవుడి పవిత్రతను మనం కాపాడుకోవాలి మన దేవుడు మనకు చాలా గొప్పవాడు అలాగే హిందూ గొప్పవాడు క్రిస్టియన్ గొప్పవాడు ముస్లిమ్స్ గొప్పవాడు చాలా వాళ్ళ పవిత్రత వాళ్ళకి గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి మీకు తప్పు చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కావచ్చు జగన్మోహన్ రెడ్డిని మీరు తిట్టండి జగన్మోహన్ రెడ్డిని యేసు ప్రభుని ఎందుకు మీరు ట్రోల్ చేస్తున్నారు ఎందుకు యేసు ప్రభు తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి తప్పు చేయొచ్చు యేసు ప్రభు తప్పు చేయలేదు యేసు ప్రభుని మీరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు చాలామంది యేసు ప్రభుని ట్రోల్ చేస్తుంటే ఆ మతానికి చెందిన వారు క్రైస్తవులు బాధపడుతున్నారు హిందూ మతానికి మీకు లడ్డూకి ఏ ప్రాబ్లం జరిగిందో బాధపడుతున్నారో అవతల నమ్మిన వాళ్ళని కూడా బాధ పెడుతున్నారు కదా అలాంటి వాళ్ళ మీద మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ట్రోలింగ్ ఆపడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు చర్య తీసుకోవాలని మనవి అలాగే నేను ప్రకాష్ రాజ్ గారు మొన్న కొత్త బాబా వచ్చాడు పంగనామాలు పెట్టాడు అని అన్నారు డైరెక్ట్గా నువ్వు చెప్పాలనుకున్నది పవన్ కళ్యాణ్ గారికి అటాక్ చేయి నువ్వు ఒక దేవుణ్ణి ఒక మతాన్ని నువ్వు కించపరుస్తున్నావు తప్పది ఆయనకి ఇష్టం దేవుడు
ఆయన హిందూ ధర్మాన్ని ఇష్టం, తిరుమల ధర్మం పాటిస్తున్నాడు. నువ్వు సెక్యులరిజం అనేది మా బాగానే ఉంటుంది. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎవరినైనా పవిత్రతను మనం కాపాడాలి, మనం నిలబడాలి. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే నువ్వు డైరెక్ట్గా అటాక్ చేయి. కానీ నీవు నిజంగా నీకు ధైర్యం లేదు, నీకు దమ్ము లేదు, నువ్వు వచ్చి నీ కేటీఆర్ గారిని కాపాడుకోవడానికి ఈరోజు నువ్వు వచ్చి గబగబా వచ్చావు. పెజ్జోల్ రేవణ్ణ గారు నీ దోస్తులు, నీకు కావాల్సిన వాళ్ళు జేడీయూ పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ 2500 మంది అమ్మాయిల్ని అన్యాయం చేసి జైల్లో ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడవే. ఆడపిల్లలు కాదా వాళ్ళు? సురేఖ గారు అన్యాయంగా దొరికారని కరెక్ట్గా ఓకే కేటీఆర్ గారిని కాపాడడం కోసం మీరు వచ్చారు. అలాగే మరి రేణు దేశాయ్ గారు మాట్లాడుతూ మాట్లాడలే. అలాగే మరి నువ్వు భువనేశ్వరం మాట్లాడలే. భువనేశ్వరం మీద మాట్లాడుతప్పుడు అంజనీదేవి గారు మాట్లాడుతప్పుడు మాట్లాడలే. అంటే ఇండస్ట్రీకి సంబంధం లేదు. రజనీకాంత్ గారు మాట్లాడుతప్పుడు కూడా మాట్లాడలే. అంటే నువ్వు కావాలని ఒక డ్రామా ప్లే చేస్తావు. ఇక్కడ కూడా రాజకీయం, ఇది రాజకీయమైనది ఇది. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఆ రోజు మొత్తం అందరినీ లైన్లో నించోబెడితే ఆ రోజు డ్రగ్స్ విషయంలో ఆ టీఆర్ఎస్కి భయపడి మరి మాట్లాడలేదా? మీ దోస్తే కదా. ఏమంటే మా ఇండస్ట్రీ వాళ్ళు ఎంత రోడ్డు మీద ఎందుకు అవుతుంది అడిగావా? అడగలే. కానీ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అటాక్ చేయి, నువ్వు మాట్లాడుకో, ఎదురు. అంతేగాని నువ్వు దేవుని మీద ఆయన చటాకులు వేయడం తప్పు. అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. మీరు మేధావి, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటారు ప్రకాష్ రాజ్ గారు, అది మీకే వదిలేస్తున్నా. అందుకని నేనేం చెప్తున్నానంటే ఇష్యూస్ మాట్లాడండి, నిజాలు మాట్లాడండి, రాజకీయాల్లో కూడా హుందాతనం చేయండి తప్ప ఈ విధంగా అనేది మనం మతాన్ని కులాన్ని తీసుకురాకూడదు అనేది నా ఉద్దేశం. దయచేసి ఎవరినైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎదుటివారి మనసు బాధ అనిపిస్తుందని మనం అర్థం చేసుకోవాలా. కనుక పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్ని మాటలు మాట్లాడినా కూడా ఆయన ఏ రోజు మీకు మాట సమాధానం చెప్పలేదు. కనుక మీరు అర్థం చేసుకున్నది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం ప్రకాష్ రాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.